నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. పాలు దొంగల పాల పారాయణం ఇయాల ఒక వింత కాదు 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 అదొక విచిత్రమైన వార్త. పాలే కదా దొంగతనం చేసేది, దీంట్లో ఏముంది అంత సంచలనమని మీరు అనుకోవచ్చు. కానీ ఈ దొంగల ముఠా చేసిన పని చూస్తే మీకు కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఢిల్లీ నడి రోడ్డు మీద జరిగిన ఒక దొంగతనం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఇక విషయం ఏంటంటే, ఢిల్లీలో రోజు తెల్లవారుజామునే పాల ప్యాకెట్ల వ్యాన్లు వస్తుంటాయి. అయితే అక్కడ ఉన్న ఒక ముఠా ఏకంగా దొంగతనాన్ని వృత్తిలా మార్చేసింది. పాలు డెలివరీ చేసేవాడు బండి దిగి ఇంట్లోకి వెళ్లడమే ఆలస్యం. ఆ ముఠా అప్పటికే కర్చీఫ్ వేసి రెడీగా ఉంటుంది. ఒకడు అటు చూస్తుంటే ఇంకొకడు బండి వెనకాల పడి పాల క్రేట్లని మాయం చేసేస్తున్నారు. ఇది ఏదో ఒక రోజు జరిగింది కాదు, రోజువారీ దినచర్యగా మారింది. చివరికి ఒకానొక సందర్భంలో తీసిన క్లియర్ వీడియో ఆధారంగా ఇప్పుడు పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ పాల దొంగల గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. చూడడానికి చాలా చిన్న దొంగతనంగా అనిపించినా వెనకాల ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది, దొంగకు దేవుడు సాక్షి, పిల్లికి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకున్నట్టు అన్నట్టుగా పోలీసులు పసిగట్టరని వాళ్ళు ఎంతగానో నమ్మారు. కానీ చివరికి అడ్డంగా దొరికారు. అసలు విషయం ఏంటంటే, ఈ ముఠా కేవలం పాలు దొంగతనం చేయడమే కాదు, ఆ పాలను తక్కువ ధరకు వేరే మార్కెట్లలో అమ్ముతూ దందా నడుపుతున్నారు. అమాయక ప్రజల కడుపులోకి కల్తీ పాల ప్యాకెట్లను పంపిస్తున్నారు. మరో సామెత గుర్తొస్తుంది, దొంగ సొమ్ము దేవుడికి దానం ఇచ్చినా చివరికి దొరకక తప్పదు. ఇప్పుడు ఇదే జరిగింది. ఏ దొంగతనం చేస్తే వాళ్ళు బతుకుదాం అనుకున్నారో అదే వీడియో క్లిప్ల రూపంలో వాళ్ళ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు కటకటాలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఢిల్లీలో జరుగుతున్న ఈ ఘటన దేశంలోని ఇతర నగరాల్లో కూడా డెలివరీ వ్యాన్ల భద్రత మీద పెద్ద చర్చనే రేపుతుంది. ఇలాంటి గ్యాంగుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా కళ్ళు ఎప్పుడు మనల్ని గమనిస్తేనే ఉంటాయని ఈ దొంగలు గుర్తించలేదు. అందుకే ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. చూసారుగా, చేసిన తప్పు ఒక చిన్న పాలు దొంగతనం కావచ్చు, కానీ దాని పరిణామాలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.